హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ ప్రపంచంలో మొత్తం ఎట్టురంటే అసలు ప్రపంచం దాకా ఎందుకు ప్రపంచం దాకా ఎందుకు ఫస్ట్ మన సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మనం 10 మందిలో ఒక మంచి మాట చెప్పాలంటే ఎంతో నామూష్‌గా ఫీల్ అయితాం మనం. ఎంతో సిగ్గుపడతాం. అరే! వీడేమనుకుంటాడో, అరే! వాడేమనుకుంటాడో అని చెప్పేసి మనం ఫీల్ అయితాం. కానీ అదే 10 మంది ముందట నువ్వు వాడిని తక్కువంచనా చేసి మాట్లాడు. వాడిని ఇజ్జత్ తీసి మాట్లాడు. ఓ 4, 5 బ్యాడ్ వర్డ్స్ మాట్లాడు. నిన్ను లేపుతారు. నిన్ను లేపి తాడి చెట్టు ఎక్కిస్తారు. నిన్ను మోడల్ అంటారు. మోడల్, సూపర్ మోడల్ అని మాట్లాడతారు. అడ్డమైన మాటలు మాట్లాడినోనికి సపోర్ట్ చేస్తారు తప్ప ఒక మంచి మాట చెప్పినోనికి ఎందుకురా బే సోది చెప్తావు? ఈ సోది వల్ల ఎవనికి ఉపయోగం అని మాట్లాడతారు. అట్లా మాట్లాడడం వల్ల ఒక మంచి మాట చెప్తామన్నోని ఆలోచన కూడా మీరు తొక్కి పడేస్తుర్రా. మంచి మాట కదా మనకు కావాల్సింది మనం ఎదగాలంటే. చెడ్డ మాటలు ఎందుకు మనకు? చెడ్డ మాటలు ఎందుకు చెప్పు మనకు? అందుకే కదా యువత మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. సోషల్ మీడియాలల్లా, అదే యూట్యూబ్‌లల్లా, ఇన్‌స్టాగ్రామ్‌లల్లా ప్రతి అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా, ప్రతి అడ్డమైన వీడియోలు చేసుకుంటా, మరి దారుణంగా మాట్లాడకుండా వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. వాళ్ళకి లైకులు చేయాలి, వాళ్ళకి కామెంట్లు చేయాలి, వాళ్ళకి షేర్ చేయాలి. కామెంట్‌లల్ల నువ్వు నువ్వు అది ఇది అని చెప్పేసి మనం టైమ్ పాస్ చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి మనం. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది దానికి ఒక అర్థం ఉన్నది. ఎంటర్‌టైన్‌మెంట్ లాగానే చేయాలి తప్ప అదే నీ జీవితం అనేటట్టు చేయొద్దు కదా! నీ జీవితం కాదు కదా ఎంటర్‌టైన్‌మెంట్. ప్రతి ఒక్కనికి ఒక 8 అవర్స్, 10 అవర్స్ వాని వర్క్ వానికి ఉంటది. వాడు వర్క్ చేసుకున్నాక వాడు హెవీ లోడ్‌గా వాడు ఫీల్ అయ్యి కొంచెం స్ట్రెస్ వాడు ఫీల్ అయ్యి ఆ స్ట్రెస్ నుంచి వాడు రిలీజ్ కావడానికి వాడు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు చూస్తాడు. కామెడీ వీడియోలు చూస్తారు. అంతే తప్ప ఆ యూట్యూబ్ ఓపెన్ చేయగానే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అడ్డమైన వీడియోలు, అడ్డమైన మాటలన్నీ మాట్లాడి, ఆ వీడియోలు చిన్న చిన్న పోరలందరూ చూసి, అవే మాటలు వాళ్ళు నేర్చుకొని, చిన్న చిన్న పోరగాడు పక్కన కూడా మంచిగా చినిపోయిన ప్యాంట్లు వేసుకుంటాడు. ఒక 10, 15 ఏళ్ల పోరగాడు మంచిగా చినిపోయిన ప్యాంట్లు వేసుకొని, మంచి షర్ట్ వేసుకొని, అద్దాలు పెట్టుకొని, మోడల్, సూపర్ మోడల్ అని అనుకుంటూ పోతారు. అది మనం వాళ్ళకి నేర్పిస్తున్నది అది మనం అంతే కదా! ఖచ్చితంగా యువత మారాలి. ఒక మంచి మాట చెప్పడానికి సపోర్ట్ చేయాలి తప్ప, మంచి మాట చెప్పడానికి ఎందుకు సోది చెప్తున్నావు? మాకు తెలవదా? నీకు ఒక్కనికే తెలుసా? అని కాదు. నీకు తెలిస్తే నువ్వు కూడా చెప్పు. నువ్వు కూడా ఒక మంచి మాట చెప్పి నువ్వు పోస్ట్ చేయి. నువ్వు కూడా తెలుస్తది కదా! నీ వల్ల ఒకడు ఆ మాట నేర్చుకొని వాడు కూడా వాడి జీవితంలో వాడు ఉపయోగిస్తాడేమో, వాడు కూడా తెలుసుకుంటాడేమో. బ్యాడ్ వర్డ్స్ వల్ల ఏమొస్తది చెప్పండి? ఏం రాదు కదా! మనం మారితేనే మన భారతదేశాన్ని మార్చగలుగుతాం. మనం మారినంత వరకు మన జీవితం కాదు కదా! నీ ఫ్యామిలీ లైఫ్ కూడా మార్చలేవు. ఓకేనా? థాంక్ యూ.